పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ క్యాంపస్. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు, ఇమిగ్రేషన్ లాయర్ ఆల్సో. సో యూఎస్లో ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, స్టూడెంట్స్కి అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ జాబ్ చేయాలనుకునే వాళ్ళకి అయి ఉండొచ్చు. ట్రంప్ వచ్చాక చాలా రెస్ట్రిక్షన్స్ అయితే తీసుకొచ్చారు. మన స్టూడెంట్స్ని కొంతమందిని చేతులు వెనక్కి కట్టి సంఖ్యలు వేసేసి ఇండియాకి పంపిస్తున్నారు. ఏ కారణాల మీద పంపిస్తున్నారు, ఇప్పుడు ఆ కారణాలు అప్లై అవుతున్నాయా, లేదంటే ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తీసుకుందాము ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ సార్. హాయ్ విరాట్. సో యుఎస్ అనే కంట్రీ అక్కడ ఉన్న సిటిజన్స్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని, అక్కడ గ్రోత్ చాలా బాగుంటుందని, మనీ వైజ్ ఫైనాన్షియల్గా సిచ్యువేట్ అయిన కంట్రీ చాలా మిగిలిన వరల్డ్ కంట్రీస్ అన్నింటికి కూడా ఒక పిన్ పాయింట్లో పనిచేస్తూ ఉంటుంది ఫైనాన్షియల్గా. ఇలాంటి కంట్రీలో జాబ్ పొందాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. డాలర్లో సంపాదించాలని చెప్పేసి డ్రీమ్స్ ఉంటూ ఉంటాయి, డాలర్ డ్రీమ్స్. ఇలాంటి వాళ్ళకి రైట్ను ఉన్న అప్డేట్స్, సిచ్యువేషన్స్, రెస్ట్రిక్షన్స్ వీటి గురించి ఒక ఐడియా ఇస్తారు. విరాట్, యుఎస్ ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నో డౌట్ ఆఫ్ ఇట్. చైనా కాంపిటేట్ అవుతున్నా ఇట్ ఈస్ స్టిల్ ఏ రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎవరైనా సరే ఒక రిచ్ కంట్రీలో వెళ్ళి వాడు చిన్న జాబ్ చేసుకున్నా, ఒక సాఫ్ట్వేర్ చేసుకున్నా, లేకపోతే ఒక మెడికల్ ఫీల్డ్ చేసినా సరే, స్టెమ్కి సంబంధించినటువంటి టెక్నికల్ జాబ్స్ ఏం చేసినా సరే కొంచెం గ్రోత్ ఉంటుంది అని నమ్ముకునేటువంటి ప్రతివాడికి ఒక కళ ఉంటుంది. ఏ స్టూడెంట్ని అడిగినా సరే, బీటెక్ స్టూడెంట్ని, ఈవెన్ మా అమ్మాయిని అడిగినా సరే, లేకపోతే ఇప్పుడు కొత్తగా కాలేజ్ నుంచి వచ్చే పిల్లవాడిని అడిగినా, యుఎస్ మై ఫస్ట్ ఆప్షన్. లేటర్ దెన్ ఇఫ్ యుఎస్ ఈజ్ నాట్ దేర్, దెన్ ఇంకో ఆప్షన్ చూసుకుందాం అనుకునేటువంటి ఫీలింగ్. ఆ వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ, ఆల్రెడీ అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కానీ, యాజ్ ఆఫ్ నౌ కొంచెం గడ్డు కాలం అనేది నడుస్తుంది. దాంట్లో లేదు బ్రహ్మాండంగా ఉందంటే నేను అబద్ధం చెప్పను. బట్ ఎవరైతే వాళ్ళ కెరీర్ మీద మాత్రమే ఫోకస్ చేసి నాకు జాబ్ రావాలి, జాబ్ నిజంగా విరాట్ అక్కడ జాబ్స్ ఆర్ ఎనార్మస్. జాబ్ లేనివాడు అంటూ ఉండడు. స్టూడెంట్ తన క్యాంపస్లో ఉండేటువంటి జాబ్స్ని తీసుకుని తను చేసేవాళ్ళు, పర్క్స్ వాళ్ళకి వచ్చేటువంటి డబ్బుస్ వాళ్ళకి సరిపోతాయి. అండ్ ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకునేటువంటి ఇంటర్న్షిప్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఇంటర్న్షిప్ చేసుకునేవాళ్ళు, లేకపోతే పార్ట్ టైం జాబ్స్ జాయిన్ అయ్యేవాళ్ళు ఏదైతే ఉందో, అవన్నీ కూడా జాబ్స్ ఆర్ డెఫినెట్లీ దేర్ ఆర్ మోర్. నేను చాలామంది స్టూడెంట్స్ చెప్తా ఉంటారు, ఈవెన్ ఐఆమ్ గెటింగ్ కాల్స్, సార్ ఏమీ లేవు సార్, ఏమీ లేవు అనేది ఇప్పటివరకు నేనైతే ఎక్కడా కూడా ఏ పేపర్లో కానీ, ఏ న్యూస్లో కానీ, ఈవెన్ అక్కడ ఉన్న కామర్స్లో న్యూసెస్లో కూడా ఎక్కడ లేదు అది. ఒకళ్ళిద్దరికి వాళ్ళు ఏదో జాబ్, వీక్ స్టూడెంట్స్ ఉంటారు ఎక్కడైనా సరే, వీక్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి రావట్లేదు అని చెప్పి వాళ్ళు ఏదో ప్రచారం తీసుకుంటారు, తప్పు. జాబ్ స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ యుఎస్. చిన్న వాట్ వి కాల్ ఒక కెరటం అనేది ఏదో వచ్చింది, మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏ రోల్ అనేది చాలా పెద్దగా పెరిగిపోయింది. కన్ఫ్యూజన్, ఈవెన్ అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ దగ్గర కూడా కన్ఫ్యూజన్, ఈవెన్ అక్కడ ఎంప్లాయర్స్ దగ్గర కూడా కన్ఫ్యూజన్. ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి. ఏ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే కొత్తగా వచ్చే జాబ్స్, అంటే కొత్తగా వచ్చే కంపెనీస్ అన్నది కొంచెం స్లో అవుతున్నాయి. బట్ ఎగ్జిస్టింగ్ జాబ్స్ దేర్ ఆర్ ఎనార్మస్. వెన్ వీ వాంట్ టు గో అబ్రాడ్లో ఉండి నేను జాబ్ చేశానంటే ఏకి సంబంధించినటువంటి అనేక కోర్సెస్ మనం చేసుకుని అక్కడ జాబ్ చేసిన వాడికి స్వర్గధామం యుఎస్ ఈరోజు కూడా. అండ్ ప్రతి కంపెనీ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ కన్ఫ్యూజన్. అంటే లాస్ట్ డిసెంబర్ నుంచి ఇప్పుడు ఈ వాట్ వి కాల్ జూన్ వరకు చాలా ఏజెన్సీస్ ద్వారా వెళ్ళిన వాళ్ళు, అంతకుముందు ఏజెన్సీస్ అలవాటు అయిపోయినాయి. మన వాళ్ళకి ఏంటంటే ఏజెన్సీ వాళ్ళు అక్కడ మనకి గ్రీన్ కార్డ్ ఇప్పిస్తారు, ఏజెన్సీ వాళ్ళు మనకి అక్కడ జాబ్ ఇప్పిస్తారు, H1B వీసా ఇప్పిస్తారు అనుకుని సెటిల్ అయిన వాళ్ళ మైండ్ సెట్స్ మాత్రం మారిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. జాబ్ లేకుండా, అక్కడ ఎటువంటి ఆఫర్ లేకుండా, ఆఫర్ ఉందని చెప్పి డమ్మీ ఆఫర్ తోటి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు మాత్రం ఐఎమ్ గెటింగ్ కాల్స్ దట్ ఎస్ వాళ్ళు కొంచెం ఇబ్బంది ఎక్కువే పడుతున్నారు. స్టిల్ జాబ్స్ అయితే మాత్రం ఎనార్మస్గా ఉన్నాయి. డిసిప్లైన్డ్గా ఉండే వాళ్ళకి అక్కడ డిసిప్లైన్డ్గానే ట్రీట్మెంట్ జరుగుతుంది. బీ కేర్ఫుల్. అక్కడ యుఎస్కి వెళ్ళిన వాళ్ళు వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రం డోంట్ గో ఫర్ వాట్ వి కాల్ డిస్టర్బివ్ నేచర్. అంటే మీరు పొలిటికల్గా కానీ, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి క్యాస్ట్ అండ్ క్రీడ్ అండ్ రిలిజన్ ఇక్కడ నడిపినట్టు వ్యవహారాలు చేద్దాం, ఇక్కడ నా కులం గురించి మాట్లాడదాం, మతం గురించి మాట్లాడదాం అని మర్చిపోయి సెటిల్ అవుదాం, నా కెరియర్ బిల్డ్ చేసుకుందాం, నా కెరియర్ పెంచుకుందాం
అండ్ అనుకునే వాళ్ళకి మాత్రం ఈ రోజుకి యుఎస్ స్వర్గధామం కింద చెప్పచ్చు. ఈవెన్ ఈ మధ్యన అంటే మనం ఒక 40 days బ్యాక్ మనం ఉద్రిక్తంగా చేసాం, తర్వాత ఈ వార్ ఇష్యూస్ వచ్చాక తగ్గించాం. 40 days బ్యాక్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ ఇప్పుడైతే లేదు. ఎవ్రీథింగ్ గెట్ సెటిల్డ్. సో ఇప్పుడు సార్ పేరెంట్స్కి ముఖ్యంగా వాళ్ళ పిల్లల్ని అక్కడ యూఎస్కి పంపించాలనుకుంటున్న పేరెంట్స్కి ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది? పేరెంట్స్ మీకు మీ పిల్లలు ఎవరైతే అక్కడ యుఎస్లో ఉన్నవాళ్ళు కావచ్చు, స్టూడెంట్ కోసం వెళ్ళిన వాళ్ళు కావచ్చు, నా దృష్టిలో అయితే డోంట్ ఎంకరేజ్ ఫర్ పార్ట్ టైం జాబ్స్ దేర్. క్యాంపస్ వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వాళ్ళకి క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి, అవి వాళ్ళకి వస్తాయి. ట్యూటర్ జాబ్స్ కావచ్చు, లైబ్రరీన్ జాబ్స్ కావచ్చు, రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్ కావచ్చు, రీసెంట్ స్కాలర్స్ కోసం వీళ్ళు వాట్ వి కాల్ అసిస్టెంట్స్ కావచ్చు, అండ్ ఆల్సో అక్కడ ఉండే క్యాఫ్టేరియన్లో చేసే జాబ్స్ కావచ్చు. నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ దేర్. మీరు ఖచ్చితంగా ఇక్కడ జనరల్గా మనకి మెయిన్గా ఆంధ్ర అండ్ తెలంగాణ ఏరియాలో ఏమంటామంటే కాస్త లెక్చర్స్ని టీచర్స్ తోటి బాగుండరా అని చెప్పేటువంటి నేచర్ ఉంటుంది. అదే అక్కడ కంటిన్యూ చేయమని దయచేసి మీ పేరెంట్స్ని చెప్తున్నాను. బీ అటాచ్డ్ విత్ యువర్ మెంటర్స్, బీ అటాచ్డ్ విత్ యువర్ టీచర్స్ అండ్ స్టాఫ్. వాళ్ళతోటి మీరు రెగ్యులర్గా మీ పిల్లలు ఇంటరాక్ట్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి గైడ్ చూపిస్తారు, వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. అండ్ మనకి ఇక్కడికి ఒక సాంప్రదాయం ఉంటుంది విరాట్, ఏదైనా కాలేజ్కి వెళ్ళి అక్కడ ఎవరైనా మాస్టర్ గారిని కనుక్కుందాం, లెక్చరర్ ప్రొఫెసర్ని కనుక్కుందాం అని చెప్పేసి ఉంటుంది. ఆస్క్ యువర్ చిల్డ్రన్, అక్కడ ఉండేటువంటి బెస్ట్ ప్రొఫెసర్ ఎవరు, వాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటే ఎవరు ఉంటారు, వాళ్ళతో నేను ఒకసారి మాట్లాడతాను అని చెప్పేటువంటి ఒక ఎంకరేజ్మెంట్ మోడ్ ఒకటి మీరు డెవలప్ చేసుకోండి. మీరు అక్కడ మీ కాలేజ్కి లేకపోతే మీ కాలేజ్కి మీ పిల్లలకి ఇంటరాక్షన్ ఉండేటట్టు. అండ్ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో డోంట్ రిపీటెడ్లీ ఆస్క్ దెమ్ టు కమ్ టు ఇండియా. సిచ్యువేషను అంతా వాట్ వి కాల్ ఇప్పుడు ఇండియాకి వచ్చేసి మళ్ళీ వెళ్ళే వాళ్ళు పడే ఇబ్బంది మెయిన్ ఏంటంటే ఇమిగ్రేషన్ ఏరియాలో అండ్ ఈ వీసా ఇచ్చే చోట లేకపోతే ఎయిర్పోర్ట్స్లో కొంచెం ట్రంప్ ఉన్నటువంటి ఆఫీసర్స్, ఇప్పుడైతే కొత్తగా వచ్చినటువంటి ట్రంప్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్స్ అయితే ఎక్కువ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అందుకని వాడు వచ్చి వెళ్ళేటప్పుడు ఎక్కువ లాంగ్ స్టే లేకపోతే అవసరం లేకుండా చాలా నాళ్ళు అయిపోయిందా, 3 సంవత్సరాలు అయిపోయిందో సార్ రారా, ఇవి అన్నెసరీగా. అండ్ మ్యారేజెస్, మెయిన్గా మ్యారేజెస్ ఏదైనా అవుతే కనుక టేక్ ఏ నోట్ దట్ మ్యారేజెస్ అక్కడ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి గ్రీన్ కార్డ్ లేకపోతే కనుక, గ్రీన్ కార్డ్ H1B వీసా అయిపోతుంది, గ్రీన్ కార్డ్ లేదంటే కనుక ప్రిఫర్ దేర్ మ్యారేజెస్ దేర్ ఇన్ యుఎస్. అండ్ ఆల్సో దానికోసం అని చెప్పేసి లేకపోతే సిస్టర్ మ్యారేజ్ ఉంది, వాళ్ళు ఎవరు చుట్టాలు, దీనికి ఎక్కువ రెగ్యులర్గా పిలవకండి. ఇఫ్ ఎమర్జెన్సీ, ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే విరాట్, మ్యారేజ్ అనేటువంటి కాన్సెప్ట్ యుఎస్లో తక్కువ ఉంటుంది. మ్యారేజ్ చేసుకుంటున్నారండి, మ్యారేజ్ కోసం ఇలా అంటే ఒక మ్యారేజ్ సిస్టమ్ అన్నదే చాలా లైట్గా ఉంటుంది. అంటే ఎవరు ప్రతి వాళ్ళు డేట్లో ఉంటారు, లేకపోతే ఇక్కడ అంటే మ్యారేజ్ లాగా పెళ్లి చూపులు చూడటం, లేకపోతే ఇది అంతా కల్ట్ ఉంటుంది అక్కడ. మ్యారేజ్ కోసం వెళ్ళి నేను ఒక 10 రోజులు 20 రోజులు 10 రోజులు మ్యారేజ్ డేలో వచ్చేస్తే సరిపోతుంది కదా. నేను చాలా మంది ఎంప్లాయీస్ మీటింగ్ ఒక అయిపోయింది కదా, ఆ రోజు వెళ్తావు చేసుకుంటే వచ్చేస్తావు కదా, దానికోసం 10 రోజులు ఉండి 10 రోజులు రావటం ఇదేంటి, వాట్ ఈస్ దిస్, కమ్ బ్రింగ్ యువర్ వైఫ్ హియర్ అంటారు వాళ్ళు, ఈజీగా చెప్పేస్తారు. అందుకని దానికోసం మీరు పేరెంట్స్ డోంట్ కాల్ దెమ్ రెగ్యులర్లీ టు ఇండియా, ఆస్క్ దెమ్ టు గెట్ సెటిల్డ్ ఫస్ట్ గ్రీన్ కార్డ్ రానివ్వండి వాళ్ళకి. H1B వీసాలో ఉన్న వాళ్ళకి అక్కడ ముందు లాట్లో వాళ్ళు సెలెక్ట్ అవనివ్వండి. అండ్ స్టూడెంట్స్ కూడా H1Bలోకి వెళ్ళే వాళ్ళు లెట్ దెమ్ గెట్ సెలెక్టెడ్. అండ్ గ్రీన్ కార్డ్ నుంచి వాటి సిటిజన్షిప్ అప్లై చేసే వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ అవనివ్వండి. ఈ ప్రాసెస్కి మధ్యలో మీరు ఇండియాకి వచ్చేసేయండి అని చెప్తే పాపం మిమ్మల్ని మీ యొక్క మీకుండే ఇబ్బంది ఉండదని చెప్పట్లేక, బట్ స్టూడెంట్ అటు చెప్పలేక ఇటు చెప్పలేక వాడు హోమ్ సిక్నెస్ వచ్చేసి వాడు వెంటనే ఇక్కడికి వచ్చేస్తాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు అంత ఇబ్బంది పడుతుంది. అండ్ మోస్ట్ పర్టికులర్లీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ టు ఆల్ ద పేరెంట్స్ దట్ అక్కడ ఉన్నటువంటి మీ పిల్లలకి దయచేసి డ్రైవింగ్కి వెళ్ళి లాంగ్ డ్రైవ్కి వెళ్ళో లేకపోతే అక్కడికి వెళ్ళి ఫీడ్స్ చేస్తానంటే దయచేసి డోంట్ ఎంకరేజ్ ఇట్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చాలా ఎక్కువ మంది ఇండియన్స్ దొరుకుతున్నారని ఒక చిన్న సర్వే చూశాను నేను. సో ఇట్ ఈస్ టైమ్ టు బీ కేర్ఫుల్. జాగ్రత్తగా టైం ఇది. జాగ్రత్తగా ఉండడానికి మీ పేరెంట్స్ అయి ఉండొచ్చు, మీరు అయి ఉండొచ్చు. కన్సర్న్ అనేది మనకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యూచర్ కదా, మన గ్రోత్ కదా. సో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ పేరెంట్స్ మీరు కూడా చాలా జాగ్రత్తగా మీ పిల్లల్ని దగ్గరుండి వాళ్ళ
బాగోగులు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది, ఎందుకంటే ఉన్నది మన దేశం కాదు కాబట్టి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇదని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.